సహజంగా ప్రస్తుతం కొన్ని పరిస్థితులను మనం చూసినప్పుడు దేవునికి విరోధంగా, దేవుని దాసులకు విరోధంగా నేరాలు, ఘోరాలు, అకృత్యాలు చేస్తూ ఉండగా, ఈ పరిణామాలు భూమి మీద జరుగుతూ ఉండగా దేవుడు జోక్యం చేసుకోవటం లేదా అనే ప్రశ్న మన మనసులోనికి వస్తుంది. దానికి దేవుని వాక్యం ఇచ్చే జవాబు ఏమిటి అంటే, వాస్తవానికి మనమున్నటువంటి ఈ కాలము 6వ యుగం లేక 6వ కాలం. ఇలాగ మనం చెప్పుకుంటే సంఘకాలం అనే సత్యం మనకు అర్థం కావాలి. ఈ కాలానికి దైవ గ్రంథంలో మరొక పేరు కూడా పెట్టబడింది. అదేమిటంటే కృపాకాలము లేక కృపాయుగము అని పేరు పెట్టబడింది. ఈ కృపాయుగంలో దేవుడు అందరినీ క్షమిస్తూ ఉన్నాడు. ఎవరినైనా క్షమిస్తాడు. ఆయన జీవము కలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని ఈ కాలంలో క్షమిస్తాడు. అందుకే దేవుని వాక్యం ఇలాగ తెలియచేయబడింది, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనన్నాడు. అలాగునే బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని అన్నాడు. అలాగున ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా. సమస్త వారలారా అని అన్నాడు. అలాగునే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. బూదిగంతముల వరకు ప్రతి వ్యక్తిని దేవుడు క్షమించే కాలం ఈ కాలం. ఉదాహరణకి ఇలాగ మనం ఆలోచన చేద్దాం. దైవ గ్రంథంలో పౌలు కాకమునుపు సౌలు ఉన్నాడు. సౌలు చేస్తున్నటువంటి పని ఏమిటి? అపోస్తలుల కార్యములోనికి రండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయను హత్య చేయుటయను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని అన్నాడు. గమనించారా? పౌలు లేక సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? వాస్తవానికి అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను మొట్టమొదటి హతసాక్షిగా రాళ్లతో కొట్టబడి చంపబడినప్పుడు అక్కడ రాళ్లతో కొట్టిన వారి వస్త్రాలకు కాపలాగా ఉండి సౌలు సాక్షిగా ఉన్నాడు. అక్కడ స్టెఫన్ యొక్క హతసాక్షి జీవితానికి సాక్షిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సంఘాన్ని హింసించటానికి, శిష్యులను బెదిరించడానికి, హత్య చేయటం కూడా తనకు ప్రాణాధారం అనుకున్నాడు. ఆ పరిస్థితిలో ప్రభు సౌలును దర్శించాడు, రక్షణలోనికి నడిపించాడు. మానవ మాత్రలముగా మనం ఏమనుకుంటాం? ఈ సౌలును గనుక దేవుడు తొలగించేస్తే బాగుంటుంది అనుకుంటాం మనం. కానీ మన ఆలోచనలకు దేవుని యొక్క ప్రణాళికలు చాలా వ్యత్యాసము ఉంటుంది. మనలో ఉద్రేకం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, దీర్ఘశాంతం తక్కువ, మానవులుగా మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఒక అద్భుతమైనది. ప్రస్తుతం మన కన్నుల ఎదుట మనమున్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి కూడా ఎవరైనా విరోధంగా లేక వ్యతిరేకంగా ఆటంకపరిచి హింసిస్తే వాస్తవానికి వారి కీడును, వారి మీద దేవుని యొక్క శిక్షణ మనం కోరుకుంటాం సహజంగా. అవునా కాదా? ఒకవేళ అలా గనుక సౌలు విషయంలో దేవుడు గనుక చేసి ఉండుంటే తర్వాత పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి.
కనుక దేవుడు ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాడు ఈ దినాలలో. మనమే కాదు, బయట ఉన్నవారిని కూడా ఆయన దగ్గరకు వస్తే వ్యతిరేకులైనా, లేక హింసించేవారినైనా, లేక ఆటంకపరిచేవారైనా సరే ఆయన వద్దకు వస్తే ప్రభువు క్షమిస్తాడు. ప్రభువు క్షమించని పాపి అంటూ కానీ, ప్రభువు క్షమించని పాపం అంటూ కానీ ప్రస్తుతం లేదు. ఆయన వద్దకు వచ్చిన ప్రతి వ్యక్తిని ఆయన క్షమిస్తాడు. ఆయన వద్దకు వచ్చి ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు. వాస్తవానికి నేను మీదట ఉంచాలనుకున్న విషయం ఏమిటి అంటే, మనం ప్రస్తుతం కృపాకాలములో ఉన్నాము, కృపాయుగములో ఉన్నాము. ఇది దేవుడు అందరిని క్షమించే కాలం. దీర్ఘశాంతము కలిగిన దేవుని గుణలక్షణాల్ని ఈ దినాలలో, ఈ కాలంలోనే మనం చూస్తాం. మరలా ఈ మాట చెప్తున్నాను, దీర్ఘశాంతము కలిగిన దేవుని గుణలక్షణాన్ని. ప్రభు తన చిత్త ప్రకారం కొన్ని చర్యలు తీసుకుంటాడు. అది ఆయన సార్వభౌమ అధికారమే, కానీ వాస్తవానికి ప్రస్తుతం ప్రభువు లేక దేవుడు అందరినీ క్షమించేవాడుగా ఉన్నాడు. అయితే మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కాలాంతమున, ఈ కృపాకాలం ముగిసిన వెంటనే, లేక ఇలాగ మనం చెప్పుకుందాం, సంఘము ఎత్తబడిన వెంటనే దేవుని యొక్క తీర్పు భూమి మీదకి వస్తుంది. దేవుని ప్రజలనే కానీ, సంఘాన్నే కానీ హింసించిన వారికి తీర్పు ఎప్పుడు వస్తుందో తెలిసిన? సంఘం ఎత్తబడిన తరువాత. మహాశ్రమల భూమి మీద ప్రారంభం అయినప్పుడు అవి సంభవిస్తాయి, జరుగుతాయి. కానీ ప్రస్తుతం అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వైఖరే మన వైఖరి, ప్రభు యొక్క మనస్సే మన మనస్సు, ప్రభుయో చూపించిన ప్రేమే మన ప్రేమ కూడా. ఏమిటది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. మొదటిగా ఎందుకు ఈ సంగతులు మీ ఎదుట ఉంచుతున్నానంటే, ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దాదాపు మీకు అందరికీ ఎక్కువ మందికి తెలుసు. కనుక ఈ సత్యాన్ని మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆయన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరిని ప్రభువు క్షమిస్తాడు. దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తూ ఉంది. మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము. ఆ సత్యం మనకు అర్థం కావాలి. ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టీవార్ట్ స్టెయిన్స్, ఆయన ఇద్దరు కుమారులు ఫిలిప్, తిమోతిని సజీవ దహనం చేశారు. కానీ ఆయన భార్య ఏమన్నదో తెలిసిన? నేను వీరిని క్షమిస్తున్నాను అని చెప్పింది. ఎవరిని? భర్తను, తన ఇద్దరు కుమారుల, అన్యం పుణ్యం ఎరుగని కుమారులను ఒకేసారి సజీవ దహనం చేస్తే ఆ సోదరి స్పందన ఏమిటంటే, నేను క్షమిస్తున్నాను అని అన్నాడు. ఈ మధ్య కాలంలో జరిగిన పరిస్థితిని బట్టి కూడా ఆ సోదరి ఇస్తున్నటువంటి మాట, లేక ఆ సోదరి యొక్క స్పందన కూడా ఏమిటంటే, నేను వారిని క్షమిస్తూ ఉన్నాను. దీనికి మూలం ఏమిటి? దీనికి కారణం ఏంటి? ప్రభువు మన ఎడల చూపిన క్షమ. అంతే, జవాబు ఒక్కటే, ప్రభువు మనలను క్షమించాడు కనుక మనము సైతం ఇతరులను క్షమించాలి, బేషరతుగా క్షమించాలి. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక యజమానునికి ఒక దాసుడు బాకీ ఉన్నాడు, రుణం ఉన్నాడు. ఎంత రుణం ఉన్నాడు అంటే, ఆ రోజుల్లో ఆ దేశం యొక్క ఒక సంవత్సరం బడ్జెట్ ఎంత అయితే అంత బాకీ ఉన్నాడంట. మన దేశానికి ఒక సంవత్సరం బడ్జెట్ ఎంత తెలిసినా లక్షల కోట్లలో ఉంటుంది. అంత బాకీ ఉన్నాడు. ఆ దినాల్లో ఇచ్చిన లెక్క ఏమిటి అంటే 10,000 దేనారాలు, అంటే అక్కడ ఉన్నటువంటి లెక్క ప్రకారము 3,60,00,000 రూపాయలు ఆ రోజుల్లో. ఇప్పుడు కాదు, ఇప్పుడు 3,60,00,000 అంటే పెద్ద మొత్తమేమి కాదు. అది ఒక దేశానికి సంవత్సరం అంతా బడ్జెట్ ఆ రోజుల్లో. అంతా క్షమించాడు. అప్పుడు
ఈ క్షమించబడిన దాసుడు వెళ్ళి తనకు బాకీ ఉన్న ఇంకొకని గొంతు పట్టుకున్నాడు. అతను ఎంత బాకీ ఉన్నాడు తెలిసిన? 50 రూపాయలు. 3,60,00,000 రూపాయలు ఆ వ్యక్తికి క్షమిస్తే 50 రూపాయలు బాకీ ఉన్న వ్యక్తి యొక్క గొంతు పట్టుకొని నా బాకీ చెల్లిస్తావా లేదని చెరసాల్లో వేయించాడట. ఇలాగ మనం ఆలోచన చేస్తే ప్రభు మనలను క్షమించిన విధానాన్ని గనుక మనం పరిశీలన చేస్తే మనం ఇతరులు ఎంత క్షమించినా 50 రూపాయలే. గుర్తుపెట్టుకోండి. ఈ క్షమా హృదయానికి ఉన్న నేపథ్యం ఏమిటంటే ప్రభు మనలను క్షమించాడు. ఆయనను పట్టుకొని అన్యాయపు తీర్పు తీర్చి ముళ్ళ కిరీటం పెట్టి కొరడాలతో దేహమంతా చీల్చి శిలోమరాను మోయించి మేకులతో వ్రేలాడదీసి హేళన అపహాస్యం చేస్తూ ఉంటే ప్రభు అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని అన్నాడు. ఆ క్షమాపణే ఇప్పుడు మనకు కీడు చేసిన వారిని కూడా క్షమించే ప్రేరేపణ. గుర్తుపెట్టుకోండి. ఆ క్షమాపణే మనము పొందిన క్షమాపణే, లేక ప్రభు క్షమించిన విధానమే ఇతరులను మనం క్షమించడానికి మనకు ప్రేరణ. మరలా ఇలాగ చెప్తున్నాను, మనం ఎంత క్షమించినా కూడా 50 రూపాయల కంటే ఎక్కువ కాదు. మనల్ని ప్రభు క్షమించిన రుణం ఎంత ఎక్కువ ఆలోచన చేయండి. కారణం ఏమిటంటే నేను మీతో చెప్పాలనుకున్న విషయం, ఇప్పుడు మనం ఉన్న కాలం ఏ కాలం చెప్పండి? కృపాకాలం. కృప అంటే 3 నిర్వచనాలు నేను చెప్పాలనుకుంటున్నాను. 1, అనర్హులమైన మనలను అర్హులనుగా చేయడం. 2, అయోగ్యులైన మనలను యోగ్యులనుగా చేయడం. 3, అపాత్రులైన మనలను పాత్రులనుగా చేయడం. మనం దేనికి పాత్రులము కాదు, దేనికి అర్హులము కాదు, దేనికి యోగ్యులము కాదు. మనం ఏమై ఉన్నామో అదంతా కూడా దేవుని కృప మాత్రమే. గుర్తుపెట్టు, కృపాకాలములో మనం ఉన్నాము.